అలా కాదండి, మేము ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాం కదా సార్ మోస్ట్లీ. కాదండి, నాకు అర్థం కాలేదు. మీరు చెప్పిన క్వశ్చన్ ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ ఉన్నప్పుడు వాళ్ళు దే విల్ స్టార్ట్ ఎట్ 7 o'clock in the morning. అంటే కొంతమంది 7 బయలుదేరచ్చు, కొంతమంది 8 బయలుదేరచ్చు. 9 o'clock లొకేషన్కి వస్తే చాలు మాకు. 9 o'clock షార్ట్ పడాలి. అదేనండి, ఆ టైంలో కొద్దిగా అన్ని ప్రతి షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీలో జరగవు కదండి, కొన్ని షూటింగ్స్ ఇక్కడ కూడా జరుగుతాయి కదా. అంటే వాళ్ళు 3ంటికి లేవాలండి, 9 కంటే 6:30 లేచి 7:30 బయలుదేరి రావచ్చు. ఏది కంఫర్ట్? ఇదే కంఫర్టబుల్ కదండి. ప్లస్ నైట్ టైమ్స్ ఇప్పుడు 6 o'clock కాల్ షీట్ ఉన్నప్పుడు వాళ్ళు 6 o'clock వచ్చినప్పుడు మా వర్క్ జరుగుతలేదని, ఆర్టిస్ట్ డేట్స్ మాకు ఇబ్బంది అవుతుంది తర్వాత అని ఆర్టిస్ట్ డేట్స్ యూజ్ చేసుకోవడం కోసము మేము మోస్ట్ ఆఫ్ ద కాల్ షీట్స్ 9 దాకా ఎక్స్టెండ్ చేస్తున్నాం. వాళ్ళు అప్పుడు 9 o'clock దాకా పని చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి 11-11:30కి ఇంటికి చేరుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6 o'clock రావాలి, 3 గంటలు వేస్తున్నారు. దాని బదులు ఇది బెటర్ కదా, 9 to 9 చేసుకుంటే వాళ్ళు రాత్రి 11-11:30కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ రిలాక్స్గా లేచి 7-7:30 లేచి రావచ్చు కదండి. మాకు అవుట్పుట్ ఇక్కడ 9 to 9లో ఎక్కువ వస్తుంది కదండి. అంటే మేమేం చెప్తున్నాం అంటే అందరం కలిసి పని చేయాలండి. ఇది మేము ఒక్కలమే మా సైడ్ నుంచి మేము ప్రయత్నం చేస్తే అవ్వదండి. అందరూ కలిస్తేనే ఒక ప్రొడక్టివిటీ అనేది వస్తుందండి మనకి. దీనివల్ల ఏమవుతుంది, 6 to 9 వర్క్ చేస్తున్నారు, అనవసరమైన ఎక్స్ట్రాగా ఎగ్జైట్ అయిపోతున్నారు అందరూ, జనాలందరూ ఎనర్జీస్ అనేవి డ్రైన్ అవుట్ అయిపోతున్నాయి. వర్క్ ఏమో 9 to 9 జరుగుతుంది. సో దానివల్ల రిలాక్స్ వచ్చి 9 to 9 చేసుకోవచ్చు కదండి. 1.5 కాల్ షీట్ 6 to 9 చేస్తే 1.5 కాల్ షీట్ వస్తుందని చెప్పి మాకు దానికే స్టిక్ అయి ఉంటాం, మేము 6 to 6కే స్టిక్ అయి ఉంటాం అనేది కరెక్ట్ కదండి. అలా ఇప్పుడు ఇంకోటి ఏంటి, మేము 6 to 6 టోటల్లీ వద్దంటలేదండి. మాకు 6 to 6 కాల్ షీట్స్ మ్యాక్సిమం కూడా ఉంటాయండి. ఎందుకంటే డే షూట్స్ ఉన్నాయి అనుకోండి, మేము ఎక్స్టీరియర్లో షూట్ చేయాలంటే 6 to 6 చేయాలండి. ఆ టైంలో 6 to 6 పెడతామండి. ఇండోర్స్ చేసినప్పుడు సెట్లో చేసినప్పుడు వరకు 9 to 9 చేస్తే కంఫర్టబుల్ ఉంటుంది. సో అది ఫ్లెక్సిబుల్ ఇవ్వమంటున్నాం. ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్లో బాంబేలో అనుకోండి ఎనీ 12 hours ఇస్ అ కాల్ షీట్, ఎనీ 12 hours. మీరు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 అవ్వచ్చు, మార్నింగ్ మధ్యాహ్నం 2 o'clock నుంచి ఈవినింగ్ 2 దాకా ఒకటే కాల్ షీట్ అండి. సో కేరళలో అయితే ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మార్నింగ్ 6 to night 10 అండి, ఒకటే కాల్ షీట్. దట్స్ హౌ దే వర్క్ అండి ఇన్ కేరళ. సో మేము అవన్నీ కూడా అడుగుతలేదు, మేము ఒకటే 6 to 6 ఎట్లన్నా మీరు చేస్తున్నారు, 9 to 9 ఒకటి ఇవ్వండి మాకు ఆప్షన్ అని అడుగుతున్నాం అండి. ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తుంది. రాధా గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ సేవింగ్స్ ఉండడం వల్ల దాని బెనిఫిట్స్ కనపడితే వేరే మళ్ళీ ఫర్దర్గా మూవీస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రాఫిట్ జోన్లో ఉంటేనే కదండి మళ్ళీ ఫర్దర్ మూవీస్ చేస్తారు ప్రొడ్యూసర్స్. సో దానికోసం అనేది మేము ఇవన్నీ బాగా ఎవాల్యుయేట్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, వర్కర్స్కి కూడా ఇబ్బంది లేకుండా అదే వర్క్ ఎనర్జీస్ పెట్టమంటున్నాం అండి. మేమేమి వాళ్ళు ఎక్స్ట్రా ఎనర్జీస్ పెట్టి తక్కువ తీసుకోమని అడుగుతలేదండి. ఇవన్నీ చేస్తే మేము డెఫినెట్గా మీ వేజెస్ ఇంక్రీజ్ గురించి ఎంతవరకు కన్సిడర్ చేయగలుగుతాం అనేది డిస్కస్ చేసి చెప్తామని చెప్తున్నాం అండి. కానీ వాళ్ళు 4 కండిషన్లు దాని మీద ఒప్పుకోకపోతే ఇంకా మేము ముందుకు వెళ్తాం. 9 వరకు ఎక్స్టెండ్ చేసినప్పుడు వాళ్ళు ఇంటికి 11కి వెళ్తారు, మళ్ళీ 4కి లేచి 6ంటికి రావాలి కదా. సో మేము 9 to 9 పెడితే మీరు శుభ్రంగా 7 o'clock లేచి రమ్మంటున్నాం మేము. సో అది ఇప్పుడు సపోజ్ ఎక్స్టెండ్ ఒక హాఫ్ కాల్ షీట్ ఇస్తాం, ఇవ్వకపోతే 9 o'clock 11కి అయిపోతుంది, మళ్ళీ ఎలా కష్టం అంటున్నారు. మరి 11కి చేస్తున్నారు, ఎన్నిసార్లు చేయట్లేదు, 11కి వెళ్ళిపోతున్నారు, పొద్దున్న మళ్ళీ 4ంటికి లేచి 6ంటికి వస్తున్నారు కదా, 6ంటికి. ఇప్పుడు 9 to 9 అంటే వాళ్ళకి కన్వీనియంట్, మాకు కన్వీనియంట్ కదా, మాకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా. సో ఇది మాది ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు కదండి, వర్క్ అదే జరుగుతుంది, వర్క్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, హాఫ్ కాల్ షీట్ ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు కదా. అది కదా అవాయిడ్ చేయమని చెప్తుంది. యాక్చువల్లీ సార్ కార్మికులకి షూటింగ్ టైమ్స్లో ఏమైనా ఇంజరీస్ అయినా లేకపోతే ఏమైనా జరిగినా సరే మామూలుగా అంటేనండి ఇప్పుడు దట్ ఈస్ ద యూనియన్ రెస్పాన్సిబిలిటీ అండి. యూనియన్ వాళ్ళు హ్యూజ్ మెంబర్షిప్ ఫీజు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదండి వెల్ఫేర్ నుంచి. మేము మా సైడ్ నుంచి షూటింగ్లో ఏమైనా ఇంజరీస్ జరిగినా, యాక్సిడెంట్స్ జరిగినా, ఎవరైనా ఎప్పుడైనా చనిపోయినా సరే, షూటింగ్ షెడ్యూల్స్లో ఏమైనా చనిపోయినా సరే మేము వాళ్ళకి అందరికీ ఎప్పుడు కంపెన్సేషన్ ఇచ్చామండి. మేము దేవర్ నెంబర్ ఆఫ్ ఒకేషన్స్ వెన్ వీ పెయిడ్ గుడ్ ఇనఫ్ మనీస్ టు దేర్ ఫ్యామిలీస్ మేము ఇచ్చాం, మేము చూసుకుంటాం. ప్లస్ ఎప్పుడైనా ఇంజరీస్ జరిగితే మేము 5-star హాస్పిటల్స్లో పెడుతున్నామండి, కిమ్స్ హాస్పిటల్స్లో. ఇప్పుడుదాకా మేము మా వర్కర్స్కి ఎవరికి ఇంజరీస్ జరిగినా సరే అందరినీ మేము కిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించామండి. బిల్స్ 4 లక్షలు 5 లక్షలు కూడా వచ్చాయి, మేము చేయించాం. అది మా రెస్పాన్సిబిలిటీ, అది మా బాధ్యత. మేము డెఫినెట్గా విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. ఇవి కాకుండా యూనియన్ వాళ్ళు చేయాల్సినవి చాలా ఉంటాయి కదండి. వెల్ఫేర్ మెజర్స్ అన్ని వాళ్ళు కదా చూసుకోవాల్సింది. అదే వాళ్ళ యూనియన్ కూడా అదే చెప్తున్నారు, మేము మెంబర్షిప్ ఫీజు ఎందుకు కలెక్ట్ చేసుకుంటున్నాం అంటే డిస్కషన్ వరకు వెళ్ళలేదండి. ఫస్ట్ ఈ 4 క్లియర్గా మీరు వచ్చిన తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడతామని చెప్పాము. క్లియర్గా చెప్పామండి ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే
సమ్ ప్యారిటీ ఉండాలి కండి. ఇప్పుడు చాలా హైగా ఆల్రెడీ వేజెస్ డ్రా చేస్తున్న వాళ్ళు కూడా అదే ఇంక్రీజ్ ఇచ్చి, ఈ కింద వాళ్ళకి తక్కువ 1000 రూపాయలు 1200 తీసుకున్న వాళ్ళు కూడా అదే ఇవ్వడం కూడా కరెక్ట్. అంటే ఆల్రెడీ వాళ్ళు దే రీచ్డ్ ఎ స్టేజ్ వేర్ దే డోంట్ నీడ్ ఎనీ ఫర్దర్ ఇంక్రీజ్ అండి. అదే అది కూడా ఈ 4 అయిన తర్వాత 4 కండి. ఇప్పుడు సినిమాలు వాళ్ళ పెంచడానికి వాళ్ళకే కదా, టెక్నీషియన్స్, డాన్సర్స్, ఫైటర్స్ వీళ్ళు ముగ్గురు కూడా పని తక్కువ ఉంటుంది. డాన్సర్లు అంటే 2 ఫైట్లు 2 3 ఉంటాయి. పని సినిమా మొత్తం ఉండదు. 4 రోజులు 5 రోజులు 10 రోజులు. ఎవరు చెప్పారండి అది? ఎన్ని సినిమాలు జరుగుతున్నాయండి? అది వాళ్ళు చెప్తే కరెక్ట్ కాదు కదండి. 250 సినిమాలు జరుగుతున్నాయి. డాన్సర్స్, ఫైటర్స్ ప్రతి సినిమాలో ఎప్పుడో ఏదో ఒక విధంగా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మేము పుష్ప షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు 200 డాన్సర్లు కావాలని అడిగామండి. హైదరాబాద్ నుంచి 280 మందిని అడిగామండి మేము. వాళ్ళు 120 మందిని ఇచ్చారండి. ఎందుకంటే వేరే డాన్సర్లందరూ వేరే షూటింగ్కి వెళ్ళారని చెప్పారండి. తద్మూలందరినీ వాళ్ళు నాన్ యూనియన్ మెంబర్స్ని పంపించారు మాకు. అదేంటి నాన్ యూనియన్ మెంబర్స్ని పంపిస్తున్నాండి, మరి మీ షూటింగ్ ఆకూడదని పంపిస్తున్నామండి మీ అని అన్నారండి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఖాళీగా ఉంటే అందరూ 280 మంది యూనియన్ నుంచి రావాలి కదండి. మేము అందుకునే చెప్తున్నదండి, టాలెంట్ ఉన్న వాళ్ళని మేము హైర్ చేసుకుంటాం, మిమ్మల్ని తీసుకుంటాం, కార్డు లేని వాళ్ళని కూడా టాలెంట్ ఉంటే మేము తీసుకుంటాము అన్నదే మేము చెప్తున్నామండి. అది వాళ్ళు ఒప్పుకున్నారు. ఫస్ట్ కండిషన్ అది లాస్ట్ 3 years క్రితం ఒప్పుకున్నారు. అది బేసిక్గా ఎవరిని నువ్వు మెంబర్షిప్ కడితేనే యాక్ట్ చేయగలవు, మెంబర్షిప్ కడితేనే పనికి రాగలవు అన్నది ఆపడం అన్నది న్యాయపరంగా అది తప్పండి. కానీ వాళ్ళు దాన్ని ఇండైరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకుంటున్నారు. దాన్ని అడ్డుకోవద్దు అన్నది మనం అడుగుతుంది. మా పని సినిమా తీయడం, రిలీజ్ చేయడం, దాన్ని అంతేగాని ఇవేమీ కాదండి. రాజకీయాలు చేయడం కానీ వీళ్ళని విడదీయాలి వాళ్ళని విడదీయాలని. మా పని మేము టాలెంట్ ఉన్న ప్రతి వాళ్ళకి అవకాశం ఇచ్చి సినిమాల్లోకి తీసుకోవాలన్నదే మా ఉద్దేశం అండి. అంతేగాని మా బేసిక్ వర్క్ని వదులుకుని మేము ఆ పని మీద ఉండం కదండి. మాకేంటి ఉపయోగం దానివల్ల? కాదు, వేతనాలు పెంచడం అన్నది తర్వాత ఇష్యూ అండి. ముందు ఇష్యూ ఈ 4 విషయాల్లోనూ క్లారిటీ రావాలి అన్నది మేము అడుగుతున్న విషయం. ఎందువల్లంటే మీరు ఎవరిని అడ్డుకోవద్దు. టాలెంట్ వస్తుంటే వాళ్ళని మనం తీసుకుందాం, అందరినీ యూజ్ చేసుకుందాం. టాలెంట్ మొత్తాన్ని ఆ టాలెంట్ లేదనట్లేదండి, వీళ్ళకి టాలెంట్ ఉందండి. మేము టాలెంట్ ఉంది. మాకు ఇక్కడ వాళ్ళని తీసుకోవడం వల్ల మాకు కాస్ట్ తగ్గుతుంది కూడా. ఇక్కడ వాళ్ళని ప్రిఫరెన్స్ ఇస్తామండి డెఫినెట్గా. కానీ ఇక్కడ వాళ్ళు సరిపోయినప్పుడు మేము బయట నుంచి తెచ్చుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైట్ ఉందండి. ఇప్పుడు పుష్పాలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్ చెప్తాను, ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. పుష్పాలో మేము కిచ్చా మాస్టర్ అని బ్యాంకాక్ నుంచి తెచ్చామండి. ద ఫైట్ ఈజ్ బిట్వీన్ ద హీరో అండ్ జాపనీస్ పీపుల్ అండి. అంటే యాక్చువల్లీ ఈ ఫైట్ జాపాన్లో జరుగుతుందండి. మేము అది వైజాగ్లో చీట్ చేసి వైజాగ్ పోర్ట్లో చేసామండి. సో దానికి మేము అక్కడ నుంచి బ్యాంకాక్ నుంచి జాపనీస్ లుకింగ్ పీపుల్ని తీసుకొని వచ్చి ఫైటర్స్ని మీరు చేస్తే రేషియో ప్రకారంగా మాది కూడా 50% మీరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫైటర్స్ని పెట్టుకోవాల్సిందే అన్నారు. మేము ఒకటే క్వశ్చన్ అడిగామండి. మేము ఇండియన్ ఫైటర్స్ అందులో సూట్ కారు కాబట్టి మేము ఎట్లా పెట్టుకుంటామండి అంటే మీకు సూట్ అయినా అవ్వకపోయినా మీరు పెట్టుకోవాల్సింది అన్నారండి. అండ్ ఇంకోటి ఏంటి, ఫారెన్ ఫైట్ మాస్టర్స్ కంపల్సరీ లోకల్ ఫైట్ మాస్టర్ ఉండాలన్నారండి. సరే లోకల్ ఫైట్ మాస్టర్ని మనం పెట్టుకున్నాం నౌకానికి. ఫైట్ మాస్టర్ ఉంటే 2 అసిస్టెంట్స్ కంపల్సరీ ఉండాలన్నారండి. సరే 2 అసిస్టెంట్ పెట్టుకున్నాండి. దాంట్లో ఎంతమంది ఫైటర్స్ ఉన్నారని అడిగానండి. 10 మంది ఉన్నారంటే 10 మందిని ఫైటర్స్ని కూడా పెట్టుకోవాలన్నారండి. అది లేదే షూటింగ్ రాము, వేరే వాళ్ళు కూడా వెళ్ళనివ్వని క్లారిటీతో మాకు క్లియర్ కట్గా మా ఫోన్ కాల్స్ మాకు వచ్చాయండి. మేము సరే ఫోన్లే 15 రోజులు ఉంటుంది షూటింగ్, 20 రోజులు ఉంటుంది షూటింగ్ అని చెప్పేసి మేము ఓకే అన్నాడు. వాళ్ళు చేసిన దానిలో ఏంటంటే అక్కడికి వచ్చి మార్నింగ్ లొకేషన్కి వచ్చి టిఫిన్లు చేయడం, మధ్యాహ్నం లంచ్ చేయడం, మధ్యాహ్నం తర్వాత కనపడకుండా వెళ్ళిపోవడం. ఎందుకంటే వాళ్ళు మేము వాడుకోలేము. పని చేయకుండా కూడా డబ్బులు తీసుకుంటున్నారు. పని చేసేవాళ్ళు అదే డబ్బులు పని చేయకుండా ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఎంత వేరే వాళ్ళు వర్కర్స్ కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదండి. ప్లస్ ఇంకో చిన్న క్లారిటీ ఏంటంటే ఎప్పుడూ కూడా ఇక్కడ మన వాళ్ళకి వర్క్ రాదు అన్నది ఇదే పుష్ప ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేసిన సినిమా, బాహుబలి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి తయారైనవి. మన వాళ్ళకి పని వచ్చు, పని గురించి వాళ్ళ టాలెంట్ గురించి మాకు ఎటువంటి సందేహం లేదు. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే టాలెంట్ ఉన్న యూనియన్లో ఉన్నా బయట ఉన్నా కూడా తీసుకునే స్వాతంత్రం మాకుంది, దాన్ని అడ్డుకోవద్దు అన్నది మేము చెప్తున్నాం.